पाकिस्तान को धमकाते हैं तो ये पता होना चाहिए। వనజ గారు విన్నారు కదా, అయోధ్యను కూలుస్తాం, అయోధ్యలో మసీదు కడతామని పిచ్చికొత్తులు కూస్తున్నారు. భారత్లోని సిక్కులంట పాక్పై దాడి చేయలేరని మైండ్ గేమ్ ఆడుతున్నారు. భారత్పై నోరు పారేసుకుంటున్న సెనేటర్ పర్వషా ఖాన్ మాటలు మనం ఇప్పుడు విన్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాబ్రీ మసీదు కట్టడానికి ఇటుకెక్కడ వేస్తాడట. సిక్కులు గురునానక్ జన్మించిన ప్రాంతంలో దాడి చేయలేరంటూ కొత్త రాగం అందుకున్నారు. ఎలా చూడాలంటారు పాక్ మాట్లాడుతున్న ఈ మాటల్ని? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్నారు రోజుకి. ఏదేమైనా 22వ తారీఖున కాశ్మీర్లో పెహల్గాంలో అక్కడ జరిగినటువంటి దాంట్లో మరణించినటువంటి సంతాపాన్ని మేము ఆల్రెడీ సెంట్రల్ కమిటీ సమావేశాల్లో కూడా దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి రిజల్యూషన్ చేశాము. ప్రభుత్వము ఏ రకమైనటువంటి చర్యలు చేసినా దేశాన్ని రక్షించడంలో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఘర్షణను నివారించడంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలకి మేము పూర్తిగా మద్దతుని ప్రకటిస్తామని చెప్పని మేము తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇది ఒక భాగం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే డబల్ వాయిస్ వస్తుంది. మీకు క్లియర్ గానే ఉందండి? హలో, ఎస్, ఇప్పుడు ఓకే, చెప్పండి, పర్లేదు, మాట్లాడండి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే సహజంగానే ఇట్లాంటివి జరిగినప్పుడు రెండు పక్కల ఘర్షణలు అనేవి వస్తూ ఉంటాయి. అసలు మామూలుగానే మనకి సుదీర్ఘ కాలము పాకిస్తాన్కి భారతదేశానికి ప్రత్యేకించి కాశ్మీర్ ఇష్యూ మీద అది ఒక రావణాసురుడు కష్టం అంటారే, అలాగా కాశ్మీర్ విషయం మీద పాకిస్తాన్కి మనకి మధ్య చాలా కాలంగా ఒక రకమైనటువంటి ఘర్షణ అనేది ఉంది. దాన్ని ఆ రకంగా కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య కాలంలో కొంత రిలాక్స్ అయిందని చెప్పేసి ప్రభుత్వం మనకి చెప్తానే ఉంది. కొంత పర్యాటక కూడా అంటే చెప్పడమే కాదు, మనకి ఆచరణలో కూడా కనిపించింది. ఎక్కడంటే పర్యాటకులు పెరగటము, ఆదాయం పెరగటము, కాశ్మీర్ ప్రాంతంలో ఇవన్నీ చూసినప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏమో కొంత ప్రశాంతత ఏర్పడుతుందేమో అనే భావం అయితే దేశ ప్రజల్లో కలిగిన మాట వాస్తవమే. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ రకమైనటువంటి పెహల్గామ్ దాడి అనేది మొత్తం దేశాన్ని అందరినీ కూడా కొంత ఉలికిపడేటట్టు చేసింది. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది, సరే పాకిస్తాన్ ఏం కారుకోతలకు వస్తూ ఉంది అని అంటే వాళ్ళకుండే అంతర్గత సంక్షోభాలు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళేమీ పీస్ఫుల్గా ఏమీ లేదు, వాళ్ళ పరిపాలన పీస్ఫుల్గా లేదు, వాళ్ళ అంతర్గత వైరుధ్యాలతోటి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూసేటండి కారు కొత్తలకో, లేకపోతే వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోవటానికో, మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో చేస్తామని అంటేనో, లేకపోతే స్వర్ణ దేవాలయం టెంపుల్ దగ్గర, లేకపోతే బాబరీ మసీదుకి, అయోధ్య రామాలయం, అవన్నీ మనం పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే అవన్నీ జరిగాయి కాదు, అవన్నీ సాధ్యంగా అన్నటువంటి అంశాలు ఇవన్నీ ఇక్కడ వాళ్ళు మాట్లాడేది. ఆచరణలో అయితే గతంలో ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు 2 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఎప్పుడైతే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో తర్వాత ఇది జరిగింది. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అవునంటారా? దీనికి కారణం ఏదన్నా కొత్త ప్రభుత్వం తమకు వత్తాసు పలుకుద్దనే నమ్మకం కావచ్చు అంటారా? ఎందుకు జరిగిందంటారు? అదే ఇప్పుడు వాళ్ళు అనేటువంటి కారుకోతలకి మనమేమి ఆందోళన పడవలసిన అవసరం లేదు, మనమేమి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ రకమైనటువంటి చర్య జరగటానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి అని మనం ఆలోచించినప్పుడు ఒక రకంగా అంటే దీంట్లో మనము 2 యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే అసలు మన ఎస్, పాపిరెడ్డి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు అడగండి. ఎస్, పాపిరెడ్డి గారు, మీరు వినే ఉంటారు, అయోధ్యను కూలుస్తాం, అయోధ్యలో మసీదు కడతామని మరి పిచ్చి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు భారత్లోని సిక్కులంట పాక్పై దాడి చేయరంట. మరి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు అనుకోవాలా? భారత్పై నోరు పారేసుకుంటున్నారు సెనేటర్ పర్వషా ఖాన్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాబ్రీ మసీదు కట్టడానికి ఇటుకు వేస్తాడట. ఇక్కడ సిక్కులు గురునానక్ జన్మించిన ప్రాంతం కాబట్టి అక్కడ దాడి చెయ్యరంట పాకిస్తాన్లో. ఎలా చూడాలంటారు ఈ మాటల్ని? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు
ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యుద్ధం ఇదంతా జరుగుతున్నదో మేము మొదలు ఏదైతే ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మాట నిలబడ్డారు, తర్వాత విషయం మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం దీన్ని మొత్తం విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇది ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు ఇప్పుడు అటాక్